సరిపెట్టుకుంటే అన్ని బాగానే ఉన్నాయ్యా. సౌకర్యవంతంగా ఎక్కించుకుంటే కొట్టుకోకుండా ముందు మరి ప్రీవియస్ దొరికిద్దో మామూలు బస్ ఎక్కాలో తెలియదు. అంటే ఇన్ని కిలోమీటర్స్ వరకు లేదు, పర్ డేకి 2 times 3 times యూజ్ చేసుకోవచ్చు. అలా పెడితే ఫైనాన్షియల్ గా కూడా చూసి బిలో పవర్టీ లైన్ లేడీస్ కి అలా ఇస్తే మంచిది అనిపిస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం అంటే మహిళలు బాగా కోరి చేస్తున్నారు. అంతేగా. అవును. అంటే మీరు అసలు దాన్ని ఏ విధంగా భావిస్తున్నారు? మహిళలకు ఫ్రీ బస్ పెట్టడం అనేది ఉపయోగకరమా కాదంటారా? ఉపయోగకరమే, ఎందుకు లేదు, ఫ్రీగా ఉపయోగమే, మంచి పని. మంచి పని అంటే ప్రభుత్వం నుంచి రావాల్సిన పథకాలన్నీ మీకు వస్తున్నాయి అంటే మీ పిల్లలకి వచ్చినాయి. ప్రభుత్వం వల్ల మనకి బాగానే ఉంది. రాష్ట్రంలో ఉన్న మహిళలకి ఉపయోగకరంగానే సరిపెట్టుకుంటే అన్ని బాగానే ఉన్నాయ్యా. పర్వాలా, బాగానే ఉంది. ఇంకా మీ ఒపీనియన్ ఏంటమ్మా? అంతా బాగానే ఉన్నాయి. అంతా బాగానే. ఇప్పుడు ఎట్లాంటి బస్సులు వేస్తే మీకు సదుపాయంగా ఉంటుంది అంటారు? అంటే ఇప్పుడు ఉన్న బస్సులు అంటారా? ఎట్లాంటి బస్సులు అంటే ఏదైనా పర్లేదు, ఫ్రీ బస్ అన్నారుగా. సౌకర్యవంతంగా ఎక్కించుకుంటే కొట్టుకోకుండా ముందు ఉంటే చాలండి. అంటే ఇప్పుడు ఈ టైప్ బస్సులా లేకపోతే ఇంకేమన్నా? ఇంకా అసలు మాకు ఆలోచన లేదండి, అసలు ఏదైనా పర్లేదు. ఇప్పుడు వచ్చే నెల నుంచి ప్రభుత్వం మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పేసి పెడుతుంది. మహిళా శక్తి అని చెప్పేసి అదేనండి, మహిళా శక్తి. ఇదే చంద్రబాబు నాయుడు గారు కూడా పెట్టారు. అదే ఓకే అండి. ఏమన్నా అది ఖచ్చితంగా ఫుల్ఫిల్ అవుతుందని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడున్న గవర్నమెంట్ అని కాదు కానీ మీలాంటి వాళ్ళంతా చేస్తున్న కృషి చాలా ఎక్కువ. మామూలుగా వేరే వైపుల నుంచి మాట్లాడటం అట్లాంటి దానికంటే కూడా ఇప్పుడు మేము కాలేజీకి వెళ్ళి బోల్డ్ సార్లు అన్ని వివరాలు కనుక్కుంటూ ఉంటే మీలాంటి వాళ్ళని వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ మీద ఇస్తున్నారు. దాంతోపాటుగా ఇక్కడున్న వాటిల్లో కూడా ఇదివరకు అయితే మనం వాళ్ళు అలాగని ఇలాగని రకరకాల క్వశ్చన్స్ వేసేవారు. ఇప్పుడు అలా క్వశ్చన్ చేయక్కర్లేకుండా మనకి ఏ ప్రోగ్రామ్స్ అయితే కావాలో అవన్నీ మనం తయారు చేసుకుందాము అంటున్నారు లేడీస్, అంతే కదా. కానీ ఇవాళ లేడీస్కి జెంట్స్కి అనే డిస్పారిటీ నా దృష్టిలో ఇప్పుడు లేదండి. అందరు ఆలార్ ఓకే. ఇంకా చెప్పాలంటే అసలు ఈ ఇళ్లలో ఉన్నటువంటి మహిళలను ఇప్పుడు మాలాగా ఇప్పుడు నేను కాలేజీలో ప్రొఫెసర్ అండి. అక్కడికి వెళ్ళిన తర్వాత అడిగితే మీలాంటి వాళ్ళు ఇంత కష్టపడి కృషి చేస్తున్నారు కదా, ఎందుకు మనకి రిజల్ట్స్ రావట్లేదు, అదొక పాయింట్ కదా. రెండో దాంట్లో ఇక మీరు ఏ డెసిషన్స్ తీసుకుంటున్నారో ఆ డెసిషన్స్లో ఇంచుమించు నన్ను అడిగితే 80% ఫుల్ఫిల్ అయిందండి. ఇంకే ఇప్పుడు అందరూ ఆడవాళ్ళకి ఇస్తే మంచిది అంటారా, లేకపోతే ఇట్లా మీకులాగా ఉద్యోగస్తులు ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళకి ఇట్లా ఫ్రీ బస్ 50% వాళ్ళకి కూడా ఉందండి. వాళ్ళకి కూడా ఉందండి. మహిళలకి అంటే అది మామూలుగా అందరిలోకి వచ్చేస్తుంది. కానీ ఇప్పుడు మీరు అన్న దాని ప్రకారం చూస్తే కానీ ఎక్కడో మా పాప చదవని రిజర్వ్ అట్లా ఉన్న వేర్ల వాళ్ళకేమో, కానీ మిగిలిన వాళ్ళందరికీ మీరు చేస్తున్న సర్వీస్ అంతా తెలుసండి అందరికీ. ఎక్కడ ఇంటింటికి వచ్చి ఇదివరకులాగా చెప్పాల్సినంత అవసరం లేదు. లేకపోతే మనం ఆన్లైన్లో చేసేసుకుంటున్నాం కాబట్టి దానివల్ల ఏం ప్రాబ్లము లేదు. నేను అడిగితే బాగుందండి. గవర్నమెంట్ కూడా చక్కగా ఉంది, చాలా బాగుందండి. మీరు ఇప్పుడు ఈ ఊరు నుంచి వేరే ఊరు వెళ్ళాలి, మీకు అది ఫ్రీ బస్ అనేది పెడుతున్నారు, దానివల్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? దాన్ని పెడితే మంచిదే కదా. మరి ప్రీవియస్ దొరికిద్దో మామూలు బస్ ఎక్కాలో తెలియదు. అది వచ్చే నెల 15 నుంచి ఖచ్చితంగా పెడతారని చెప్పేసి పెడతారండి. మనకు అదే దొరికిద్ది. నెంబర్లు ఉంటాయి కదా దానికి, కొన్ని అన్ని బస్సులు ఉండవు కదా. అన్ని బస్సులు అంటున్నారు కదా, వెళ్తాయా ఎవరికైనా సరే అన్ని బస్సు ప్రయాణం అంటున్నారు. మీరు ఇక్కడ నుంచి ఈ జిల్లాలో ఇక్కడ నుంచి ఎక్కడికైనా వెళ్ళాలి అంటే తెనాలి వెళ్ళాలి, టికెట్ తీసుకుంటారో లేదో మనకు తెలియదు కదా. అది పెడితే మంచిదే. ఓకే, అది అర్థం పెట్టింది కదా, అది మీకు ఎలా అనిపిస్తుంది? అంటే అది మీకు ఉపయోగకరం అంటారా లేకపోతే ఉపయోగకరం? అంటే ఇప్పుడు ఈ ఫ్రీ బస్ పథకం వల్ల మీకు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు మీ డెస్టినేషన్కి మీరు ఫ్రీగా వెళ్ళగలుగుతారు అనుకుంటున్నారా లేకపోతే ఏమైనా ఇబ్బందులు ఉంటాయి అనుకుంటున్నారా? ఇబ్బందులు ఏమి ఉండవు. ఇది ఫ్రీ బస్ వల్ల మీకు యూజ్ అంటారు. అంటే ఇది హోమ్ మేకర్స్ అన్ని హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా పెడితే మంచిదా లేకపోతే అందరికీ పెడితే మంచిదా? అందరికి పెడితే మంచిది. అందరికి పెడితే మంచిదా? మీరేమనుకుంటున్నారమ్మా? వచ్చే నెల ఫ్రీ బస్ పెడుతున్నారు కదా మహిళలకి, దానికి మీరు ఏ విధంగా తీసుకుంటారు? మంచిదేనండి, మంచిది. ఇప్పుడు ఫ్రీ బస్ పథకం పెట్టడం వల్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అంటే తర్వాత ఏమైనా ఇబ్బందులు ఉంటాయి అనుకుంటున్నారా ప్రయాణంలో?
లేదండి, హ్యాపీగానే ఫీల్ అవుతుంది. ఛార్జ్ భారం తగ్గిద్దా లేదా అదొకటి చెప్పండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికంటే ఏదో 10 రూపాయలు 20 రూపాయలు అనుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఓన్లీ ఆ డిస్టిక్ వర్క్ అని ఏదో అనౌన్స్ చేశారు కదా. ఇప్పుడు మేము ఉయ్యూరు నుంచి వస్తున్నాము, ఇక్కడికి వచ్చేసరికి ఎన్టీఆర్, మాకు ఓన్లీ హాఫ్ డిస్టెన్స్ వరకు అది వ్యాలిడ్ అయింది కదా. ఇప్పుడు విజయవాడ దాకా వస్తున్నాము, విజయవాడ డిస్టెన్స్ మాకు ఎంత 20 కిలోమీటర్స్, కానీ హాఫ్ డిస్టెన్స్ వరకే మాకు అది యూటిలైజ్ అయింది కదా. ఇప్పుడు ఎన్టీఆర్ కింద కన్వర్ట్ చేస్తారు కదా దీన్ని, మాది కృష్ణ, సో అది చేంజ్ అయిపోయింది కదా. ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? అంటే ఇన్ని కిలోమీటర్స్ వరకు లేదు, పర్ డేకి 2 times 3 times యూజ్ చేసుకోవచ్చు, అలా పెడితే బెనిఫిట్ అవుద్ది. కానీ డిస్ట్రిక్ట్ వర్క్ అంటే ఇట్ మే బీ ఆర్ మే నాట్ బీ యూజ్ అయిద్దో యూజ్ అవ్వదో అనేది చెప్పలేం. అంటే ఇప్పుడు మేమంటే ఇలా మారుతాం కాబట్టి అలా అనిపిస్తుంది. అయితే మాకు ఇష్టమే, అంటే అందరు లేడీస్కి ఫ్రీ బస్ ఇవ్వడం చాలా మంచిది. అంటే అందరు లేడీస్కి అంటే మరి ఎంతమందికి ఇవ్వాలి? ఎంతమందికి అంటే నాకు తెలిసి ఇది పావర్టీ లైన్, అంటే ఫైనాన్షియల్గా కూడా చూస్తే మంచిది అనిపిస్తుంది. ఫైనాన్షియల్గా కూడా చూసి బిలో పావర్టీ లైన్ లేడీస్కి అలా ఇస్తే మంచిది అనిపిస్తుంది. ఇంకా ఎట్లా ఉంటే బాగుంటుంది అంటారు? అంటే ఇప్పుడు ఈ ఫ్రీ బస్ వల్ల మీకు జర్నీ అనేది ఫ్రీగా హ్యాపీగా ఉంటుంది అనుకుంటారా, లేకపోతే అది రిస్క్స్ అయితే ఉంటాయి, చాలామంది లేడీస్ కొట్టుకుంటారు నాకు తెలిసి మాకు బస్సు కావాలి అని చెప్పి. అండ్ జెంట్స్ చాలా ఇబ్బంది పడతారు దానివల్ల. నా ఒపీనియన్ అయితే అది. అంటే గవర్నమెంట్ అనేది ఇప్పుడు మహిళలకి ఫ్రీ బస్ పెట్టడం వల్ల అది మహిళలకి సేఫ్ అంటారా, లేకపోతే సేఫ్ అంటారంటే చెప్పాను కదా, బిలో పావర్టీ లైన్ వాళ్ళకైతే ఇవ్వడం మంచిదే, కానీ అబోవ్ పావర్టీ లైన్ వాళ్ళకి అది ఇవ్వడం అంత మంచిది కాదు. ఇప్పుడు అందరూ అలా యూస్ చేసుకోవడం అంత మంచిది కాదు. గవర్నమెంట్కి లాసే దానివల్ల. గవర్నమెంట్ కూడా చాలా స్కీమ్స్కి మనీ ఇస్తుంది, వేరే చోట నుంచి అప్పు తీసుకొస్తుంది, ఇవన్నీ చేయడం వల్ల, ఇది కూడా చేయడం వల్ల ఇంకా లాసే మనకి. ఇంకా మన దేశమే ఇంకా డౌన్ అయిపోతూ ఉంటుంది.